ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. 2025 సంవత్సరము అక్టోబర్ 22వ తారీఖు నుంచి కార్తీక స్నానం అనేది మనకి ప్రారంభమైపోతుంది. ప్రతి ఇల్లాలు ఇంట్లో నిత్య దీపారాధన అయితే ఈ కార్తీక మాసంలో నెల రోజులు వెలిగించాలి. ఎక్కడెక్కడ వెలిగించాలంటే ముఖ్యంగా కృత్తికా నక్షత్రాలు ఉండేటప్పుడే మనము దీపారాధన ఇంట్లో తులసికోటలో అలాగే గుమ్మాల దగ్గర పెట్టుకుంటే ఆ ఇంటికి చాలా మంచిదండి. ప్రతి ఇల్లాలు ఈ నెల రోజులు అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా చాలా మంచిదనమాట. మీకు మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ అయినా చెయ్యండి. కొంతమంది సిస్టర్స్ అయితే నాకు కామెంట్ చేస్తున్నారు, అక్క మేము డ్యూటీ చేస్తున్నాం అక్క, మాకు మార్నింగ్ అవ్వదక్క, ఈవినింగ్ వచ్చేసరికి టైమింగ్ అవుతుందక్క, ఏం చెయ్యాలక్క అని అడుగుతున్నారు. మీకు మార్నింగ్ తొందరగా లెగవండి. ఈ కృత్తికా నక్షత్రంలో అమ్మవారికి అంటే తులసికోట దగ్గర దీపారాధన చేస్తే సకల దేవతలకి దీపారాధన చేసినట్టుగా. అందుకే కొంచెం ఈ కార్తీక మాసంలో మీకు భక్తి శ్రద్ధలు బాగా అంటే భక్తి అంటే దేవుడి పైన భక్తి శ్రద్ధలు ఉండి పూజ చేసుకోవాలని మీకు ఆలోచన ఉంటే ఖచ్చితంగా కొంచెం తొందరగా లేచి తులసికోట దగ్గర దీపారాధన చేసుకోండి. అలాగే ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి. ఈవినింగ్ వచ్చిన తర్వాత మీరు కాళ్ళు చేతులు కడుక్కొని టైం ఉన్నట్టుగా అయితే చక్కగా దీపాలు వెలిగించుకోండి తులసికోట దగ్గర, అలాగే ఇంట్లో. ఓకేనా? కొంతమంది సిస్టర్స్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు నాకు కామెంట్ చేస్తున్నారండి. అందుకే ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. అలాగే ప్రతి ఇల్లాలు మనము ఈ కార్తీక మాసంలో ఇంట్లో దీపారాధన చేస్తూ గుడికి ఈ కార్తీక మాసంలో నెల రోజులు వెళ్తూ ఉంటాము. సాయంత్రం అయితే శివాలయంలో దీపారాధన చేయడానికి ప్రతిరోజు వెళ్తారండి కొంతమంది. అలాంటి వాళ్ళకి అలాగే అప్పుడప్పుడు సోమవారాలు, కార్తీక పౌర్ణమికి, అలాగే శనివారాలు ఇలా అప్పుడప్పుడు కూడా వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి పూజా బుట్ట ఎలా సర్దుకోవాలి, చాలా తొందరగా సర్దుకొని ఇలా మనం ఒక దగ్గర పెట్టుకుంటే హ్యాపీగా గుడిలోకి వెళ్ళి చక్కగా గుడి దగ్గర దీపారాధన చేసుకోవచ్చండి. 365 ఒత్తులు దీపారాధన చేయొచ్చు. అలాగే మనము ప్రమిదలతో కూడా దేవుడి గుడిలో దీపారాధన చేసుకొని హ్యాపీగా రావచ్చు. అయితే ముందుగానే మనం ఇలా సర్ది పెట్టుకుంటే ఎటువంటి టెన్షన్ అయితే ఉండదు. మసాలా బాక్స్ టైప్లో మనకి అవైలబుల్గా దొరుకుతాయి కదండి, అందరికీ తెలిసిందే. అందులో మనము చిన్న బ్యాగ్లో అది ఎలా నేను సర్దుకుంటాను, నేను ఎలా ప్రతి కార్తీక మాసంకి ఎలా తీసుకువెళ్తాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ముందుగా మసాలా బాక్స్లో పసుపు, కుంకుమ, అక్షతలు మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. అక్షతలు చాలామంది నీళ్ళతో కలిపేస్తారండి, అవి ఇరిగిపోతాయి, నానిపోయి. దయచేసి వాటర్తో మీరు అక్షతలు కలపొద్దండి. కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు కదండి, అందుకే వాళ్ళ కోసం చెప్తున్నాను. కొంచెం అక్షతలు అంటే బియ్యంలో పసుపు వేసి కొంచెం ఆవు నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె అంటే మనం దీపారాధన చేస్తాం కదండి, ఆ నూనె సరే వేసుకొని పచ్చకర్పూరం వేసి అక్షతలు కలుపుకోండి. నాకు పచ్చకర్పూరం నిండుకుందండి, అందుకే మీకు చూపించలేదనమాట. పచ్చకర్పూరం వేయడం వల్ల మంచి వాసన వస్తాయి అక్షతలు. అన్ని ఉపచారాలకి అక్షతలు చాలా మంచివన్నమాట. అందుకే పూజా మందిరంలో ఎక్కువగా పసుపు కుంకుమతో పాటు అక్షతలు పెట్టుకోవాలి. ఇగోండి ఈ బాక్స్లో నేను పసుపు, కుంకుమ, అక్షతలు అలాగే కర్పూరం అయితే ఈ బాక్స్లో డైరెక్ట్గా వేసేసామనుకోండి కర్పూరం తొందరగా కరిగిపోతుంది. అందుకే చిన్న సీసాలో నేను వేసుకున్నాను. ఆ తర్వాత ముఖ్యంగా మనందరికీ గుడికి వెళ్ళేటప్పుడు కొంచెం మనము ముగ్గు పిండి పట్టుకొని వెళ్ళాలి, అంటే బియ్యం పిండి పట్టుకొని వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మనము వాటర్ కూడా పట్టుకు వెళ్ళాలండి. అన్నీ అక్కడ మనకి అవైలబుల్గా ఉండవు కదా. మనకి చిన్న బాక్స్ అంటే చిన్న వాటర్ బాటిల్ ఉన్నా సరే ఇంట్లో ఇలా డూప్టిక్స్ బాటిల్ అండి అది, అందులో వాటర్ పట్టుకొని వెళ్తే ఆ బ్యాగులో అన్నీ సర్దుకోవచ్చండి. దాంతోపాటు అంటే ఈ పిండితో పాటు వాటర్ పట్టుకొని వెళ్ళి ఆ వాటర్ కొంచెం చిలకరించి మనం దేవుడి గుడి దగ్గర ముగ్గు వేసుకోవచ్చు అనేది ముందే చెప్తున్నాను. ఆ తరువాత మీకు ఎక్కువగా మనకి ఈ కార్తీక మాసం ముందే మనము ఒత్తులు అనేవి తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎక్కువగా బొడ్డొత్తులు తయారు చేసుకుంటారండి ఈ కార్తీక మాసంలో, ఎక్కువగా అవే వెలిగిస్తూ ఉంటాము నిలువు ఒత్తుల కన్నా. అయితే అవి కొన్ని మనం తయారు చేసుకోవాలి, బొడ్డొత్తులు కొన్ని తయారు చేసుకోవాలండి. అప్పుడు మనకి టెన్షన్ ఉండదనమాట. ఇలా ఒక బాక్స్లో అవి వేసి చక్కగా అందులో నెయ్యి కానీ ఆవు నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసి చక్కగా నానబెట్టేయండి. ఇగోండి ఇంకొక మీకు టిప్ చెప్తాను. ఇది ప్రతి వాళ్ళ ఇంట్లో విమ్ లిక్విడ్ బాటిల్ ఉంటుంది కదండి, ఇదొక్కటి మీరు టెంపుల్కి తీసుకొని
వెళ్ళండి. చాలా ఈజీ అనమాట. ట్రావెల్ చేసినా సరే ఇది పడదు. దీనికి లాక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇదొకటి చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ఈ బ్యాగ్లో మనకి ఇవన్నీ సరిపోతాయి అనమాట. చక్కగా బైక్ మీద వెళ్ళిన వాళ్ళు బైక్ మీద వెళ్ళిపోవచ్చు, లేదంటే నడిచి వెళ్ళిన వాళ్ళు కూడా హ్యాపీగా పట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా మనము ఒక 2 డేస్కి 3 డేస్కి మనము టెన్షన్ పడకుండా, అంటే ఇవి మనం సర్దుకునేటప్పుడు డైలీగా వెళ్ళిన వాళ్ళకి ఒక 1 వీక్ వరకు ఇవి సరిపడతాయండి. అప్పుడప్పుడు వెళ్ళిన వాళ్ళకి 1 మంత్కి ఒక 2 సార్లు ఇలా సర్దుకుంటే సరిపోతుంది. ఇందులో నేను వీడియో కోసం అయితే కొన్ని ఒత్తులు నానపెట్టాను. దీని నింపుకు కూడా నానపెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇవ్వండి, ఈ విధంగా అయితే తయారు చేసుకొని పట్టుకు వెళ్ళండి. నూనె బాటిల్ అయితే విమ్ లిక్విడ్ బాటిల్ అయితే చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ఎక్కువగా నేను ఇదే యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఈ బాటిల్ అస్సలు నేను పడేయనమాట బయట. ఇగోండి, ఇలాంటి బాక్స్ ఒకటి మనకు ఉంటాయి కదండి, ఐస్ క్రీమ్ బాక్సులు కానీ ఇలా మనం ఏదైనా చిన్న చిన్న బాక్సులు ఉంటాయి కదండి, అవి తీసుకెళ్తే మనకి గుడికి పర్వాలేదు అనమాట. చాలా బాగుంటుంది అనమాట. ట్రావెల్ చేయడానికి కూడా, బ్యాగ్లో పెట్టుకోవడానికి కూడా చిన్న చిన్న బాక్సుల్లో మనకి సరిపోతుంది. ఆ తర్వాత ముఖ్యంగా మీ అందరికీ ఇంకొక విషయం ఏంటంటే, మనము ప్రతిరోజు మనకి నైవేద్యం ఉండదు కదండి. అంటే ఒక్కొక్క రోజు ప్రతిరోజు వెళ్ళిన వాళ్ళకి ప్రతిరోజు నైవేద్యం పట్టుక వెళ్ళలేం కదండి. అందుకోసం ముందుగానే చిన్న చిన్న పట్టుక బెల్లం సిప్స్ ఉంటాయి కదండి, అవైనా కిస్మిస్ అయినా ఖర్జూరం అయినా సరే తెచ్చి పెట్టుకుంటే మనం టెంపుల్కి వెళ్ళిన సరల్లా అక్కడ కొంచెం తమలపాకులు పట్టుకొని మనము అక్కడ నైవేద్యంగా దీపం దగ్గర పెట్టుకొని దేవుడికి కూడా సమర్పించవచ్చు. అందుకే నేను దానిలో సర్దుకుంటున్నాను అనమాట. ఖర్జూరాలు కూడా మీరు ఒక బాక్స్ తెచ్చుకుంటే మీకు కొన్ని రోజులు వస్తాయి. ఆ తర్వాత ముఖ్యంగా కార్తీక మాసం అంటే మనకి మట్టి ప్రమిదలండి. చాలామంది అక్క మట్టి ప్రమిదలో మళ్ళీ దీపారాధన చెయ్యొచ్చా అక్క, వెలిగించిన మట్టి పాత్రలో దీపారాధన చెయ్యొచ్చా అని అంటున్నారండి. ఏ శాస్త్రంలో చెప్పలేదండి. మా పంతులు బాబుకి ఎన్నోసార్లు నేను అడిగాను, అతను ఏ శాస్త్రంలో చెప్పబడలేదు. ఇవన్నీ పుట్టించుకున్నవమ్మ, మీ దగ్గర చక్కగా మట్టి ప్రమిదలు దీపావళికి వాడుకుని ఉంటే చక్కగా అవి మళ్ళీ శుద్ధి చేసుకొని అందులో ఆయిల్ వేసుకొని చక్కగా వెలిగించుకోండి అమ్మ, పర్వాలేదు. కానీ కార్తీక పౌర్ణమికి వెలిగించేటప్పుడు మాత్రం కొత్త ప్రమిదలు అయితే స్పెషల్గా వెలిగిస్తూ ఉంటాం కదండి, కొత్త ప్రమిదలు వెలిగించుకోవాలి. మనం డైలీగా దీపారాధన చేసిన వాళ్ళకి అప్పుడు ఈ పాత ప్రమిదైనా సరే చక్కగా వాష్ చేసుకొని మీరు దీపాలు పెట్టుకోవచ్చు. మట్టి పాత్రలకి అంటే మట్టి ప్రమిదలకి మైల్ అంటూ ఉండదు అని మా పంతులు బాబు చెప్పారండి. అందుకే మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే కార్తీక మాసం మనము ఉందంటే మన ఇంట్లో ఎక్కువగా ఉండవలసినవి తమలపాకులు, పువ్వులండి. ఇవి ఉంటే మనము మన ఇంట్లో అన్నీ ఉండినట్టుగానండి. నేనైతే ఎక్కువగానే తెచ్చుకుంటాను. ఒక 50 రూపాయలు ఒకసారి తమలపాకులు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. అవి అయిపోతే ఇంకొకసారి మళ్ళీ తెచ్చుకుంటాను. పువ్వులు అయితే ఎక్కువగానే కొనుక్కొని స్టోర్ చేసుకుంటాను. ఇగోండి, ఆ తర్వాత పువ్వులు, తమలపాకులు ఒక కవర్లో పెట్టుకోండి. ఆ తర్వాత అగరబత్తులకి మనము కొన్ని అగరబత్తులు ఇలా పెట్టుకోండి. ఆ తర్వాత కొంతమంది కొబ్బరికాయ ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్తారు. కొంతమంది టెంపుల్లో కొబ్బరికాయ కొనుక్కుంటూ ఉంటారనమాట. మీరు మీ ఇష్టం అనమాట, మీ చాయిస్ అనమాట. ఆ తర్వాత దాంతోపాటు మనం టెంపుల్లో కూర్చొని దీపారాధన చేసేటప్పుడు ఒక క్లాత్ అయినా సరే, మీ ఇంటి దగ్గర చిన్న క్లాత్ అయినా సరే మంచిది, లేదంటే ఇలా న్యూస్ పేపర్ అయినా తీసి పెట్టుకొని వెళ్ళండి. చక్కగా మనం డైరెక్ట్గా కింద కూకోకూడదనమాట దేవుడు పూజ చేసేటప్పుడు. అందుకే పేపర్లు కానీ లేదంటే ఒక చాప లాంటిదైనా, చిన్న చేపలు అమ్ముతారు కదండి, అదైనా సరే పట్టుకు వెళ్ళండి. ఓకేనా? ఈ విధంగా మనము ఒక నెల రోజులకు సరిపడినా సరే 15 రోజులకు సరిపడా మనం ఇలా తయారు చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఎటువంటి టెన్షన్ లేకుండా కార్తీక మాసం అంతా హ్యాపీగా గుడి దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చు. అయ్యో ఇది మర్చిపోయామే, అది మర్చిపోయామే కాకుండా ఇవన్నీ ఒక దగ్గర సాయంత్రం రేపు గుడికి వెళ్తున్నాము అనగాన ఒక్కసారి పడుకునే ముందు అన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఏది లేకపోతే అది, ఒత్తులు నిండుకున్నాయి అనుకోండి, ఒత్తులు మళ్ళీ వేసి ఆయిల్ వేయండి. పసుపు అయిపోయింది అనుకోండి, పసుపు కుంకుమ మళ్ళీ వేసుకోండి. మనం ప్రతిరోజు వెళ్ళిన వాళ్ళకి అయిపోతూ ఉంటుంది కదండి, అప్పుడు వేస్తూ ఉండండి. ఇదిగోండి, ఈ బ్యాగే నేను ప్రతి కార్తీక మాసంకి ఇదే నేను తీసుకువెళ్తూ ఉంటానన్నమాట. ఇందులో ఎలా పడుతుందో చూడండి, చాలా చాలా ఈజీగా అన్నీ పట్టేస్తాయి అనమాట. చక్కగా మనము వెళ్ళొచ్చు. ఇది కొంచెం మీ దగ్గర చిన్న చిన్న బాక్సులు ఉన్నా సరే మీరు పెట్టుకోవచ్చు. ఇగోండి, ఇక్కడైతే నేను అన్నీ ఇలా
సర్దుతున్నాననమాట. మీరు ప్రమిదలు మాత్రం ఖచ్చితంగా కొత్తవి కార్తీక పౌర్ణమి రోజుగా మీరు కొత్తగా వెలిగించినట్టుగా అయితే ఆ రోజు పాతవి వెలిగించొద్దు, కొత్తవి ఉండాలి. రెగ్యులర్గా మీరు గుడికి వెళ్ళి దీపారాధన చేసుకునే వాళ్ళు మాత్రం మీరు పాతవైనా సరే వాష్ చేసుకొని వెళ్ళి దీపారాధన చేసుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే టెంపుల్లో చాలామంది దీపారాధన చేసి వెళ్ళిపోతారు. అవి కొండెక్కిపోతాయి కదండి, అప్పుడు మనం వెలిగించినా సరే చాలా చాలా పుణ్యం అనమాట. ఇది కూడా మీ అందరికీ తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఆ తర్వాత ఇగోండి నేను ఈ బ్యాగ్లో ఎలా సర్దుతున్నానో, ఎన్ని వస్తువులు ఈ బ్యాగ్లో పట్టాయో చూడండి. మనం ఎటువంటి టెన్షన్ పడకుండా, ఎటువంటి హైరామా లేకుండా చక్కగా ప్రసాదాలు ఇంట్లో పట్టుకోండి. పళ్ళు, ఫ్రూట్స్ ఇవన్నీ పట్టుకొని వెళ్ళండి. మీకు వీలుంటే అభిషేకం, అక్కడ మీరు శివాలయంకి వెళ్ళారనుకోండి, అభిషేకం చేయాలనుకునే వాళ్ళు అక్కడ కొబ్బరికాయ, పంచామృతం, పాలు ప్యాకెట్టు మీరు ఇంటి దగ్గర నుండైనా తీసుకువెళ్ళొచ్చు, లేదంటే అక్కడైనా అమ్ముతారు, అక్కడైనా తీసుకోవచ్చండి. ఓకేనా? ఇగోండి ఇదైతే నేను లాస్ట్లో అయితే పైన, ఇది లాక్ సిస్టమ్ కదండి, లాస్ట్లో అయితే పైన పెట్టానండి. కొబ్బరికాయ అయితే మీకు చూపించడానికి అయితే చెప్తున్నాను. అది కొబ్బరికాయ అయితే నేను మీకు ఈ బ్యాగ్లో అయితే పట్టలేదండి. చిన్న కొబ్బరికాయ అయితే పట్టేసి ఉందును, పెద్ద కొబ్బరికాయ నేను వీడియోలో చూపించాను, అందుకే మీకు పెట్టలేదు, బ్యాగ్లో పెట్టి మీకు చూపించలేదు. అక్కడైనా కొబ్బరికాయ కొనుక్కోవచ్చు. ఆ తర్వాత ఖచ్చితంగా న్యూస్ పేపర్తో పాటు మనము చేతులు తుడుచుకోవడానికి ఒక కర్చీప్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా మనం ఈ బ్యాగ్ తయారు చేసుకొని చక్కగా ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, హ్యాపీగా తెల్లవారులేసి స్నానం చేసి ఈ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు. అయితే ఎప్పుడైనా కార్తీక మాసంలో నైట్ ప్రాసెస్ చేసుకోండి, మనకి మార్నింగ్కి చాలా ఈజీ అయిపోద్ది అనమాట. నేను ఎందుకు మార్నింగ్ ఇంత వేగంగా పూజ చేస్తానంటే, నైటే అన్నీ ప్రశాంతంగా అంతా భోజనాలు అంతా అయిపోయిన తర్వాత కాలు చేతులు కడుక్కున్న తర్వాత నేను పూజా బొట్టు అనేది తయారు చేసుకుంటాను. ఇంటి దగ్గర తులసి కోట దగ్గర కూడా నేను దీపారాధన చేసుకున్న ఈ నైటే ప్రాసెస్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.